ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ అనుదిన వాత్సల్యత అను దైవ వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలకును, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి 895 కోట్ల మంది పైగా ఉన్న ప్రజలకును, దైవజనులకును, విశ్వాసులకును, సంఘ బిడ్డలందరికీ మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ 2026వ సంవత్సరంలో నా దేవుడు నూతనమైన కృప, నూతనమైన బలము, నూతనమైన శక్తినిచ్చి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఈ 2026వ సంవత్సరం హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, కుటుంబాలతోనూ, పిల్లలతోనూ, భార్యాభర్తల మధ్యలో ఐక్యత, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సంతోషం, మీరు వెళుతున్న ప్రతి చోట దేవుని ప్రభావం ఉండాలని ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్లో ఒక చిన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయబోచున్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏవండి, ఈ నూతన సంవత్సరంలో 1వ తారీఖు కదా ఈ ఉదయకాలం, దేవుడు ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబంతో, ప్రతి బిడ్డతో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దైవజనమా, నేనొక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, నీ వ్యాపారాల్లో ఒక నూతన కార్యం చేయబోతున్నాను. నీ ఉద్యోగాల్లో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. నీ పిల్లల విషయంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాను. 2025వ సంవత్సరంలో కన్నీళ్లతో కాలాన్ని గడిపావా? 2025వ సంవత్సరం అంతా వేదన, దుఃఖము, అప్పులు, సమస్యలతో నలిగిపోయావా? అయితే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డా, నేనొక నూతన కార్యం చేయబోతున్నా. కుమారుడా, నేనొక నూతన కార్యం చేయబోతున్నాను. అన్నిటిలో, కొన్నిటిలో కాదు, ప్రతి విషయంలో నూతన సంవత్సరం, నూతన కార్యం, నూతన సంవత్సరం, నూతన కార్యాలతో ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల గురించి రాయబడిన సందర్భం అండి ఇది. అప్పటికి వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు. చాలా సంవత్సరాలు మగ్గిపోయారు. ఏవండి, 4 విషయాలు చెప్తాను, గమనించండి. వారు దేశాన్ని కోల్పోయారు, మందిరాన్ని కోల్పోయారు, ఆశను కోల్పోయారు, భవిష్యత్తును కోల్పోయారు. ఇక మా జీవితాలు వ్యర్థము, శూన్యము అనుకున్నారు. నేనంట, ఈ 2025లో అలా గడిచిందా నీ జీవితం? ఆశ లేదు, ఏవండి, ఇల్లు లేదు, భవిష్యత్తు లేదు, ఏం చేయాలన్న చేతగాని వాడిగా ఉండిపోయానని ఒక దుఃఖం, వేదన, కన్నీళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు ఉంటే పరలోకమందున్న దేవుడు వారితో అంటున్నాడు, ఇజ్రాయేలీలు ప్రజలారా, దేవుని పిల్లలారా, ఇదిగో నేనొక నూతన కార్యమును చేయబోతున్నాను. ఆమేన్. నేనొక నూతన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాను, నీ పిల్లల పట్ల చేయబోతున్నాను, నీ వ్యాపారం పట్ల చేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం 1వ తారీఖున దేవుడు వాగ్దాన రీతిగా ప్రమాణపూర్వకంగా నీతో ప్రమాణం చేస్తున్నాడు. నూతన కార్యాన్ని చేస్తాను. పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదా? ఈ సంవత్సరం అద్భుతంగా నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నీకు శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరము నీకు మంచి ప్రమోషన్లు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరము నీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్నాడు. ఈ సంవత్సరము నీ అడుగులు దీవెనగా మార్చబోతున్నాడు. ఈ సంవత్సరము అద్భుతమైన ఇల్లులను కొనబోతున్నావు.
నీ జీవితము ఒక మలుపు తిరగబోతుంది 2026వ సంవత్సరం. ఏవండి, ఈ మాటలన్నీ విన్న తర్వాత నీకు నెమ్మది కలిగింది కదూ, సంతోషం కలిగింది కదూ. అయితే ఒక చిన్న పని మీరు చేయాలి. ఏవండి, ఆజ్ఞ లేకుండా దేవుడు ఏదైనా మనకిస్తాడా? ఎవడు కదా. అలాగని మూర్ఖుడు కాదు. నీ మనస్సు స్వభావం తెలుసుకోవాలని, దేవుని విలువేంటో నీకు అర్థం కావాలనే, అంతకు మించేమీ లేదు. అయితే పాత సంవత్సరం అంతా ఎక్కడో పాత స్వభావాలు బొక్కావాని తైలంలో చచ్చిన ఎగబడినట్లుగా ఏదైనా మనలో లోటుపాటులు, మచ్చ, ముడత, అపవిత్రత ఉంటే పశ్చాత్తపడి వాటిని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నూతన మనస్సుని కడిగి శుద్ధి చేసుకొని తీర్మానం చేసుకో. నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా, నా బలహీనతలన్నీ క్షమించమని నువ్వు అడుగు. ఈ 2026వ సంవత్సరం ఏదో మన పెద్దలు అంటారు కదా, నీకు ఎదురు లేదు తిరుగులేదు. ఏవండి, నీకు ఎదురు లేదు తిరుగులేదు. దేవుని కృప వెంబడి కృపను దేవుడు నీకిచ్చి నీ అడుగులను స్థిరపరిచి నూతన కార్యాలు చూసే సంవత్సరంగా నా ప్రభు మీ కుటుంబాల్లో చేయును గాక. ఏవండి, నా కొరకును, పాశ్రం గారి కొరకును, నాకు 2 పిల్లలు, మొదటగా పాప, బాబు, పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, భవిష్యత్ కొరకు, మా పరిచర్య కొరకు హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఎల్బీ నగర్ మా మినిస్ట్రీ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కూడా నూతన కృపతో నింపి వాడుకునేలాగున. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నూతన కార్యాన్ని చేస్తాను అన్నావు. మంచిదే. ఆ నూతన కార్యం ప్రతి కుటుంబంలో జరగాలంటే నూతన హృదయాన్ని కావాలని చెప్పారు. అలా మేము మారి నూతన కార్యాలు పొందుకొని జనుల ఎదుట, దేవుని ఎదుట సాక్షిగా నిలబెట్టి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. అనుదిన వాత్సల్యత అను ఈ దైవ వర్తమానాలు ఏవండి అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి. చెప్పకూడని విషయాలు ఏమైనా ఉంటే ఫోన్ నెంబర్ మాది ఉంటుంది కనుక నేనే మాట్లాడి ప్రార్థన చేస్తాను. ఏవండి, తప్పనిసరిగా ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేసి మీకు సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.